ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈ రోజు మన హదీస్ వాంఛాలోలత్వం. అబూ హురైరా రజియల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నరకం మనోకాంక్షలతో కప్పబడి ఉంటుంది, స్వర్గం మనసుకు రుచించని విషయాలతో కప్పబడి ఉంటుంది. బుఖారీ కితాబుల్ రిఖాహ్. వివరణ: కోరికలు నెరవేరే విషయాల పట్ల మనస్సు సులభంగా లొంగిపోతుంది. అది మనసుకు రుచికరంగా ఉంటాయి. ఫలితంగా నరకం ప్రాప్తిస్తుంది. కారణం అది అల్లా యొక్క అవిధేయత మార్గం. ఉదాహరణకు మనిషి తన మనస్సు స్వేచ్ఛనిచ్చే మధుపానం, వ్యభిచారం, జూదం వంటి పాపకార్యాలు చేస్తూ పోతాడు. అలా చేసి అల్లా ఆగ్రహాన్ని ఆహ్వానిస్తాడు, నరకానికి చేరువవుతాడు. దీనికి విభిన్నంగా సత్కార్యాలు చేయడం మానవునికి కష్టతరం అనిపిస్తుంది. ఎందుకంటే అవి ఆకర్షణీయము కావు, రుచికరము కావు. కానీ ఆ కార్యాలు అల్లా ప్రసన్నతకై ఆయన ఆజ్ఞాపాలనగా చేయవలసి ఉంటుంది. ఈ కారణంగా ఫలితం కూడా అత్యంత ఆనందదాయకంగా ఉంటుంది, అంటే స్వర్గం ప్రాప్తిస్తుంది. అందువల్ల తన ఆచరణ ఫలితం పొందాలని మానవుడు కోరుకుంటే అతను తన మనస్సుకు స్వేచ్ఛ ఇవ్వడానికి బదులు దాని మీద బలమైన పట్టు సాధించాలి. మనస్సుకు ఇష్టం లేనప్పటికీ అల్లా సుబ్హానహు వ తఆలాకు ఇష్టమైన విధేయతాయుత కార్యాలే చెయ్యాలి. ఇన్షా